చూద్దాం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అతని అనుచరులు తమపై అకారణంగా దాడి చేశారని వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్యరావు ఆరోపించారు. జవహర్ నగర్ లోని మసీదుగడ్డ ప్రాంతంలో గత ప్రభుత్వ హయాంలో మంజూరైన అభివృద్ధి పనులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అతని అనుచరులు దుర్భాషలాడి తమ కార్యకర్తలపై దాడి చేశారని ఆరోపణలు చేశారు. సమస్యలపై పోరాటం చేస్తోన్న తమపై దాడులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతోన్న సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వస్తున్నారని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జి సంతోష్ కుమార్ అన్నారు. మాణికేశ్వరరావు నగర్ కి చెందిన వడ్డెర ఓబన్న ఉత్సవ కమిటీ మెంబర్ గంటికుట్ట కుమార్ ఆధ్వర్యంలో పలువురు యువకులు బీఆర్ఎస్ నాయకులు ఆదం సంతోష్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. చంపాపేట్ చౌరస్తా వద్ద విద్యార్థులు భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. రాష్ట్రంలో గత 3 ఏళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. పెండింగ్ లో ఉన్న 8,000 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత 3 ఏళ్లుగా నిధులు విడుదల కాకపోవడంతో విద్యార్థులు సర్టిఫికెట్లు పొందలేక ఉద్యోగాలు, ఉన్నత విద్య, విదేశీ అవకాశాలు కోల్పోతున్నారని తక్షణమే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టూ వీలర్ మెకానిక్లకు అండగా ఉంటామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్నారు. హెచ్ఎంఆర్ 3వ వార్షికోత్సవ వేడుకలకు చెల్లపల్లి సిఐఏ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి హాజరయ్యారు. అభివృద్ధి సంక్షేమంతో పాటుగా సామాజిక స్పృహతో పనిచేస్తానన్నారు. బండారు లక్ష్మారెడ్డి ఆపదలో ఉన్న వారికి తన వంతు సహాయ సహకారాలు ఎళ్లవేళ్లా ఉంటాయన్నారు. టూ వీలర్ మెకానిక్లకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారం చూపుతానన్నారు. కూకట్పల్లిలో వృద్ధ దంపతులను బురుడి కొట్టించి బంగారం చోరీ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. రామాలయం రోడ్డు శ్రీశ్రీ హైట్స్ లో నివాసం ఉండే వృద్ధ దంపతులకు కేర్ టేకర్ గా ఉండే శ్రీనివాస్ వృద్ధ దంపతుల దగ్గర నుంచి బంగారు నగలు అపహరించి పారిపోయాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భాగ్యనగర్ కాలనీలో అనుమానాస్పదంగా తిరుగుతోన్న శ్రీనివాసులను అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనం చేసినట్లు అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 53 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు కూకట్పల్లి పోలీసులు. నిషేధిత మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న వ్యక్తిని కూకట్పల్లిలో పోలీసులు పట్టుకున్నారు. ఎండీఎం డ్రగ్స్ అమ్ముతుండగా సునీల్ అనే వ్యక్తిని పట్టుకుని అతని వద్ద నుంచి డ్రగ్స్ తో పాటు మరో 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. నిషేధిత డ్రగ్స్ తీసుకుని అమ్మినా కఠిన చర్యలు ఉంటాయని ఏసీపీ సురేష్ రెడ్డి తెలిపారు. అత్తాపూర్ పిఎస్ పరిధిలోని సులేమాన్ నగర్ లో గంజాయి పట్టుబడింది. బైక్ పై గంజాయి తరలిస్తున్న యువకులను పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న యువకులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి కేజీన్నర గంజాయితో పాటు 4,500 రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇది ఇవాల్టి పక్క హైదరాబాద్. స్టేట్ ఇంటూ HM TV.